హలో హలో నానమ్మ ఎక్కడ ఉన్నావు? నేనైతే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. నాకు ఇంటి అడ్రస్ కావాలి. మీ ఇంటి పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్ ఇచ్చి వాళ్ళకి అడ్రస్ చెప్పమను. నాకు అప్పుడు అర్థమవుతుంది అడ్రస్. మీ ఇంటి దగ్గర ఎవరైనా ఉన్నారు, పిల్లలు ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్పు, ఓకేనా? ఒరే దినేష్, ఒరే రారా మనవడు ఇట్రారే. మా మనవడు వైజాగ్ నుంచి వస్తున్నాడంటారా, వారికి అడ్రస్ చెప్పాలంటే ఒక్కసారి మీరారా బాబు. ఏటే ముసలే ఏటే మా మనవడు ఊరి నుంచి వస్తున్నాడంట వైజాగ్ నుంచి. వాడికి అడ్రస్ చెప్పు. నాకు తెలియదు అడ్రస్ చెప్పడం, నాకు రాదు. ప్లీజ్ కొంచెం చెప్పు. అయితే నాకేంటి ఫోన్ బ్రో చెప్తాను కానీ 4 చెప్తాను. చెప్పే. టేడే 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 నా మనవడి నంబరు. ఫోన్ చేసి అడ్రస్ చెప్పు వాడికి. హలో పెద్దరా, ఎందుకు పూలుకొని తిన్నావు? ముందు ఎక్కడ ఉన్నావు చెప్పు. ఈడవాడు పూలకొండ అన్నాడు. మా నాన్న చెప్పిన అడ్రస్ వాడు నువ్వేనా? బ్రో నేను రోడ్డు మీద ఉన్నాను బ్రో. రోడ్డు మీద ఉన్నావా? నేను ఎక్కడ ఉన్నావా అని అడిగాను. నీ చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఎక్కడ ఉన్నావు అని చెప్పు. అది చూసి చెప్పు. బ్రో నా చుట్టుపక్కల ఈడెవడో వచ్చేస్తున్నాడు బ్రో. నా ముందు చిన్నపిల్లడు వచ్చేస్తున్నాడు. వచ్చేస్తున్నాడా? ఆ బాబు వస్తే నీకెందుకురా? నీకు వస్తే పోయి లేవని మానే నాకైతే చెప్తున్నావు. ఆ చుట్టుపక్కల ఎక్కడ ఉంటాయి షాపులు, కిరాణా కొట్లు ఉంటాయి చూడు, ఆ పేర్లు నాకు చెప్పు, ఓకేనా? అది ఇప్పటికీ అర్థమైందా లేరా? బ్రో కిరాణా షాప్, ఇక్కడ కిరాణా షాప్ ఉంది కానీ మూసింది బ్రో. దాని పేరు నాకు తెలియట్లేదు బ్రో. సారీ బ్రో, కొంచెం అడ్రస్ బ్రో. షట్ మ్యాన్ షట్. ఫోన్లే, నీకు లొకేషన్ అర్థం వచ్చుగా వాట్సాప్లో, అది నాకు ఎట్టు. లొకేషన్ బ్రో అదొక్కటి తప్ప ఇంకన్నీ వచ్చి బ్రో. లొకేషన్ ఎలా పెట్టాలి, ఏం చూడాలి, ఎలా చూడాలి నాకు తెలియదు బ్రో. ప్లీజ్ బ్రో కొంచెం అడ్రస్ నువ్వే చెప్పు బ్రో. నీ చుట్టుపక్కల ఎక్కడ పెద్ద కాలువ ఉందా చూసి చెప్పు. కాలువనా? ఉంది బ్రో, పెద్ద కాలువ ఉంది బ్రో, చాలా పెద్ద కాలువ ఉంది బ్రో. అవునా? అయితే ఆ సల్లు తీసుకెళ్ళి ఆ కాళ్ళకేసాయి. ఎందుకు సల్లు బొక్కలు సల్లు సరే బ్రో అలాగే బ్రో. అలాగే అంత కట్ అవుతుంది బ్రో. అడ్రస్ చెప్పలేదు బ్రో, నాకు తెలియదు బ్రో. ఎవరు చెప్పలేదు, ఎలా చెప్పలేదు బ్రో. ఓకే అని ఫీల్ అవ్వగానే పక్కన మనుషులు నడుస్తుంటాయి కదా, ఆ మనిషికి ఎవరో ఒక తనకు మాసిన కవ్వు. బ్రో ఇక్కడ ఒకడు ఉన్నాడు మనిషి, ఆడికి ఇస్తాను బ్రో, ఫోన్ ఇస్తాను ఆడికి. హలో చెప్పండి బ్రో. మీరు అతను ఎక్కడ ఉన్నారో చెప్తారా? ఏమో బ్రో, నేను ఊరికి కొత్త అయితే నాకెందుకు? నువ్వు ఎందుకు ఫోన్ తీసుకున్నావు అసలు? ఎందుకు నీకు తెలిసైనా తీసుకున్నావు మానేలే చెప్పు. నేను ఇంద్రనగర్ నుంచి వస్తున్నామండి, కరెక్ట్గా మా ఫ్రెండ్ చెప్పాడు. అది ఇలా ఎంత బాగా చెప్పు. ముందు తిరిగినప్పుడు చెప్పాలి. అలా కొంచెం స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరిగి మళ్ళీ ఫస్ట్ అక్కడి నుంచి మళ్ళీ అక్కడి నుంచి స్ట్రైట్గా అమ్మాలి. వచ్చాను బ్రో. ఇప్పుడు ఏం చేయాలి బ్రో? అలా ముందుకు వచ్చి వచ్చాను బ్రో. పడుకోండి బ్రో. అయ్యా రోడ్డు తీసుంది బ్రో. సరే అయితే బ్రో వచ్చాను బ్రో. బుజ్జితల్లి వస్తుంది బ్రో, నేను రావట్లేదు ఇంకా. కనబడ బ్రో. నువ్వా నువ్వా మళ్ళీ నువ్వేనా? అసలు వాడెవడు ఎందుకు షాక్ అవుతున్నారు తెలియాలంటే ఎపిసోడ్ 1 చూడాలి. ఎపిసోడ్ పేరు నమ్మగారి ఇంటికి తయారయ్యేది. చూసి పార్ట్ 4 కావాలా లేదా కమెంట్ చేసండి. అప్డేట్స్ కావాలి, వీడియోస్ కావాలి, మీకు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి మా వీడియో మీకు ఎలా కనిపించిందో కమెంట్ చేసండి.